ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. చాలా చక్కని నడవడిలో మనం నడిపించబడుతూ ఉన్నాం కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నిజమే, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనాన్ని కలగచేస్తూ ఉంది. ఈ రోజున చాలా మంది ఎంత చెప్పినా మారట్లేదు. ఎంతగా మరి వారి బ్రతుకులు మార్చాలని మనం చూస్తూ ఉన్నా మార్చబడట్లేదు కదండి. వారికి వెర్రితనమే. కానీ చూడండి, ఎవరైతే మరి చాలా అద్భుతంగా మరి వారి జీవితాలను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే మంచి నడవడిలో మరి ఉండాలని ఆలోచిస్తున్నారో, ఎవరైతే మంచి మార్గాలలో ముందుకు సాగాలి, దేవుడు నా కొరకే మరణించారు, నా కొరకే ఆయన ఇంటిని త్యాగము చేశారని ఎవరైతే గుర్తిస్తున్నారో వారికి అది దేవుని శక్తిగా మార్చబడుతూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని మాటల్ని వింటున్న మనము చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆయన మన కొరకు ఎంత చేసినా, ఎంతగా మరి మనల్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉన్నా ఆయన త్యాగాన్ని మర్చిపోతూ ఉన్నాం కదండి. దేవుని సిలువ మరణాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఈ రోజున చూడండి, దేవుని మరి మరణము యావత్ ప్రపంచానికి, యావత్ మానవాళికి ఒక శుభవార్తగా మార్చబడింది. చూడండి, ఒక మనిషి మరణిస్తే ఆ మనిషి మరణము నష్టాన్ని చేకూరుస్తుంది కుటుంబానికి కదా. ఆ మనిషి మరణము ద్వారా మరి కుటుంబం అంతా మరి చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. కానీ చూడండి, దేవుని మరణము, యేసుక్రీస్తు ప్రభు వారి మరణము ఈ యావత్ ప్రపంచానికే ఒక శుభవార్తగా మార్చబడింది. అందుకనే ఈరోజు మనం గుడ్ ఫ్రైడే అని చెప్పుకుంటున్నాం. ఆయన మరణించిన దినము ఒక మంచి శుభవార్త. ఎందుకో తెలుసా? ఆయన మరణము అనేకులను రక్షించింది. ఆయన మరణము అనేకులను కాపాడింది. ఆయన మరణము ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి. అనేక మంది మరి చాలా చక్కని రీతిలో నడిపించబడుతూ ఉన్నారు ఈ రోజున. ఆమేన్. ఈ రోజున పాపపు బ్రతుకులు మార్చబడ్డాయి. ఆయన మరణము ఏం చేసిందంటే మనకు ప్రేమను చూపించింది. ఆయన మరణము గొప్ప త్యాగం అండి. ఈ రోజున ఆయన మరణం ద్వారా నష్టపోయిన వారు ఎవ్వరూ లేరు. ఆయన మరణము ద్వారా తిరిగి జన్మించిన వారు అనేకులు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుని మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన ఎందుకు అంతగా త్యాగం చేశారు? ఆయన రక్తపు చివరి బొట్టు వరకు కూడా ఎందుకు చిందించారంటే, ఇదిగో నీ పాపము కొరకు, నా పాపం కొరకు, మనందరి కొరకు ఆయన సిలువ వేయబడి ఆ సిలువలో మన పాపాలన్నిటినీ నిమిత్తం మన సిలువ వేయబడి మరి చక్కని జీవితాన్ని మనకి ఇచ్చారు. మంచిగా బ్రతకమని దేవుడు ఆయన ప్రేమను పంచారు. అయితే ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవట్లేదు, సరిగ్గా మన జీవితాలను ముందుకు కొనసాగించట్లేదు. చాలా మరి దేవుడు ఏదైతే మన దగ్గర నుంచి మరి కోరుకుంటున్నారో అది మనం ఇవ్వలేకపోతూ ఉన్నామండి. అదే చెడ్డ తలంపులు, అదే చెడ్డ స్వభావం, అదే పాత జీవితం, అదే భయంకరమైన పాపపు జీవితం. దీని ద్వారా దేవుని నామం మహిమపరచబడదండి. నశించిపోతున్న వారికి దేవుని సిలువ మరి వెర్రితనాన్ని కలుగచేస్తుంది. ఈ రోజున అలాంటి వారికి మనం ఉండడానికి వీల్లేదు. చక్కని జీవితాన్ని జీవిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మన పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడి ఉన్నారు. ఈ రోజున మనము కూడా ఏం చేయాలి అంటే, ఏవి సిలువ వేయబడాలి మనలో అంటే, మనలో ఉన్న
ప్రతి బలహీనత సిలువ వేయబడాలి యేసు నామంలో. ఆమేన్. ఆయన ఆల్రెడీ ఆ త్యాగాన్ని చేసి ఉన్నారు. మరి దేవుని కొరకు మనమేం త్యాగం చేస్తున్నారు? ఏం చేస్తున్నాము? దేవుని కొరకు ఎలాంటి త్యాగం చేయని వారిగా ఉంటున్నాం కదా. మన కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. ఈ రోజున మనము కూడా ఆయన బిడ్డలముగా ఏ విషయంలో సిలువను వేసుకోవాలంటే మన బలహీనత నిమిత్తం బలహీనతలన్నిటికీ సిలువ వేయబడి మరి చక్కని జీవితాన్ని జీవించాలని మరి దేవుడు కోరుకుంటున్నారు. మనం ముందుకు సాగుదామండి, చక్కని జీవితాన్ని జీవిద్దాం. మరి దేవుని బిడ్డలముగా ఎప్పుడు కూడా దేవుని మాదిరి, దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ గుణం, దేవుని బాధ్యతను మనం ఆ సిలువలో చూస్తున్నాం కదా. ఆయన అన్నిటి విషయంలో ఆయన సిలువ వేయబడిన సమయంలో అన్నిటినీ అలా మన కళ్ళ ముందు ఉంచారు. అయితే ఆయన బ్రతికి చూపించారు. ఆయన చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించారు. మనం అలాంటి రీతిగా మనం బ్రతకాలండి. ప్రేమించే విషయంలో మరి ఒకరిని క్షమించే విషయంలో బాధ్యత కలిగి ప్రతి విషయంలో ముందుకు సాగే వారిగా మనం ఉంటుము కాక. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ శుభదినమున అందరం కలిసి ప్రభు సన్నిధిలో ఆయన సిలువ త్యాగాన్ని గుర్తు తెచ్చుకుందాం. ఆయన మన కొరకు ఎంతగా బలియాగమయ్యారు, ఎంతగా త్యాగం చేశారు అని మరి జీవితాన్ని మనం అన్నిటిని జ్ఞాపకం తెచ్చుకొని, దేవా ఇంతగా మా కొరకు చేశావయ్యా, మేము కూడా ప్రతి విషయంలో ఒక త్యాగపూరితమైన, ఒక విశేషకరమైన, లేకపోతే ఒక బాధ్యత కలిగిన జీవితంతో మేము ముందుకు సాగాలని ప్రార్థన చేద్దాం. అలాంటి మంచి మనసు కలిగి ముందుకు సాగుదాం. దేవుని బిడ్డలుగా ఆయన నామాన్ని మహిమపరుద్దాం. మనకు ఆయన సిలువ మహా గొప్ప శక్తి. ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రం అయా. ఈ ఉదయకాల సమయంలో అయా రక్షింపబడిన మాకు నీ సిలువ గొప్ప శక్తి అంటున్నావయ్యా. అయా మీకు వందనాలు, చక్కగా మాతో మాట్లాడి ఉన్నాం అయా. ఎందుకంటే మేము నశించిపోయే వారిగా కాదు, రక్షింపబడిన వారిగా మేము ఉండాలయ్యా. మంచి ప్రవర్తన కలిగి, మంచి స్వభావాలు కలిగి, మంచి గుణగణాలు కలిగి మా కొరకు మీరు ఎలా అయితే ప్రాణత్యాగం చేశారో వాటినన్నిటి జ్ఞాపకం తెచ్చుకొని మా బ్రతుకులో మీరు చేసిన ప్రభావితకొండి గొప్ప త్యాగాన్ని బట్టి కృతజ్ఞత కలిగి మేము కూడా మాలో ఉన్న ప్రతి బలహీనతలకు అయా సిలువ వేసి అయా ఇదిగో మంచి జీవితాన్ని జీవించే వారిగా మేము ముందుము గాక. మంచి ప్రవర్తన, నిజమైన క్రైస్తవులుగా, రోషము కలిగిన వారిగా, నీ బిడ్డలముగా మేము మీ నామాన్ని మహిమపరచుదుము గాక. ప్రతి బలహీనతతో ఇంతవరకు మేము ఆయాసపరిచి ఉన్నామయ్యా. ప్రతి బలహీనతతో ఇంతవరకు మిమ్మల్ని ఎంతగానో అవమానించమయ్యా, మమ్మల్ని క్షమించండి. అలాంటి వారికి మేము ఉండకూడదు, అలాంటి వారికి మా జీవితాలు ఉండద్దు. ప్రతి విషయం మీ నామాన్ని మహిమపరిచిన కృప చూపించండి. ఇంకను బలవంతులుగా చేయండి. మాలో ఇంకను ఎదిగోండి భయభక్తులు కలిగిన జీవితం చేత ముందుకు మమ్మల్ని సాగించండి. అలాగే ఉదయకాల సమయంలో అయా ఇదిగోండి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. సహాయము చేయండి అయ్యా. మంచి నిజమైన అయా ఇదిగోండి నీ బిడ్డలముగా అయా మీ ఇదిగోండి మేము ఉంట కృప చూపించండి. మాలో ఉన్న ప్రతి వ్యతిరేకతలు బలహీనత తొలగించి ఆయా మమ్మల్ని సిద్ధపరుస్తూ ప్రతి విషయం నడిపించమని వేడుకున్నాం. పొరపాట్లు, లోటుపాట్లను తీసివేయండి. అలానే ఉదయకాల సమయంలో ప్రభావితులు మమ్మల్ని ఇంకనూ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. సమాధానం, నెమ్మది, ఐక్యత కలుగును గాక. కోల్పోయినవన్నీ పొందుకుందరు గాక. ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.